అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైలు దహనం సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చని మంత్రి అనగాని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి 1000 కోట్ల రూపాయల అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు పెద్దిరెడ్డి కుట్రలతోనే ఉందని, బ్యాండ్ కన్వర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ని ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఘటన జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి అనగాని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ యొక్క ఫైలు దగ్ధం అనేది చాలా కామన్గా అయిపోయింది. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు చేశారు కాబట్టి అవన్నీ కూడా కప్పిపుచ్చే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి దోచుకున్నటువంటి ప్రక్రియనంతా కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఫైలు దగ్ధం మనం చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి 11:24 ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం